ఓటమి ఎరుగని అసద్పై బీజేపీ మాధవీలత పోటీ. అసలు ఎవరు ఈమె? హైదరాబాద్ పార్లమెంటు స్థానం మజ్లిస్ పార్టీకి కంచుకోట. 2004 నుంచి ఈ నియోజకవర్గంలో అసాదుద్దీన్ ఓవైసీ వరుసగా ఎంపీగా గెలుస్తున్నారు. ఎన్నికల్లో అసద్కు చెక్కు పెట్టాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా రాజకీయంగా ఎలాంటి అనుభవం లేని మాధవీలతను బరిలోకి దింపుతోంది. దీంతో మాధవీలత గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించినంత స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయిన బీజేపీ పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం సత్తా చాటాలని భావిస్తుంది. మొత్తం 17 ఎంపీ సీట్లకు గాను మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా బలమైన అభ్యర్థులను బరిలో నిలపాలని చూస్తోంది. తొలి జాబితాలో 9 మందికి చోటు కల్పించారు. మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్ బరిలోకి దిగుతుండగా ఎంఐఎం కంచుకోట అయిన హైదరాబాద్ స్థానం నుంచి మాధవీలతను బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఎవరి మాధవీలత, ఏమిటి ఈమె బ్యాక్గ్రౌండ్ అని గూగుల్లో విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. ప్రముఖ విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ కొంపెల్లి మాధవీలత. ఈమె రిలీజియన్ యాక్టివిటీస్లో చురుగ్గా పాల్గొంటున్నారు. హైదరాబాద్ యాకత్పూర నియోజకవర్గం సంతోష్ నగర్లో పుట్టి పెరిగిన మాధవీలత ఓయూలో ఉన్నత విద్యను అభ్యసించారు. భరతనాట్య నృత్యకారిణి, ఆర్టిస్ట్, ఫిలాసఫర్, ఎంటర్ప్రీన్యూర్, విరించి గ్రూప్ ఫౌండర్ కొంపెల్ల విశ్వనాథ్ను 2001లో వివాహం చేసుకున్నారు. కొంపెల్ల విశ్వనాథ్ మాధవీలత దంపతులకు 3 సంతానం. విరించి ఆసుపత్రి సీఎండీగా మాధవీలత ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమె లతమా ఫౌండేషన్ చైర్పర్సన్ కూడా. హిందుత్వం, భారతీయ సంస్కృతిపై అనర్గళంగా మాట్లాడగలరు. 2 ఏళ్లుగా పాతబస్తీ వేదికగా గోశాలతో పాటు భారీ యజ్ఞశాల ఏర్పాటు చేసి హిందూ వైదిక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. కాగా ఇన్ని రోజులు కేవలం సామాజిక సేవలు చేసిన మాధవీలత తొలిసారిగా రాజకీయంగా హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ ఎంఐఎం అడ్డా 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో అసాదుద్దీన్ వరుసగా ఎంపీగా గెలిచారు. అంతకుముందు 1984 నుంచి 2004 వరకు ఆయన తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ 6 పర్యాయాలు ఎంపీగా విజయం సాధించారు. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అసాదుద్దీన్కు చెక్ పెట్టాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఎదురులేని నేతగా ఓవైసీని గట్టి దెబ్బ కొట్టాలనేది బీజేపీ ప్లాన్. అందుకే ఈసారి అసాద్ను ఓడించాలని నారీ శక్తిని రంగంలోకి దింపింది. ఇప్పటికే 2-3 సార్లు బీజేపీ అభ్యర్థి ఇక్కడ 2వ స్థానం దక్కించుకున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే అసాదుద్దీన్ ఓడించాల్సిందేనని అన్ని విధాలుగా సరైన వ్యక్తిగా ఉన్న మాధవీలతను బీజేపీ బరిలోకి దింపింది. మరి కమలం పార్టీ ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.